భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ఆ సమాఖ్య నాయకురాలు ముడుపు నల్లినెడ్డి పిలుపునిచ్చారు. పట్నంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలతో పాటుగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నాయకురాలు కృష్ణవేణి, అమీనా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు నల్లినెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని, మండలానికి ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వయం సహాయక డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఇక మహిళల పక్షాన నిలబడుతూ వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తామని భరోసా కల్పించి స్పష్టం చేశారు. అన్ని సమస్యలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా గత 30 సంవత్సరాల నుంచి మేము చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాలో ఉండి మరి అందరు కూడా సభ్యత్వాలు ఇస్తూ మరి మహిళా సమాఖ్యని ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా ఆదరించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు విస్తృత కౌన్సిల్లో మరి తీర్మానాలు చేసుకొని మరి ఇంకా కూడా మహిళలకు ఎంతో న్యాయం చేయాలని ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మరి భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. మరి 23, 24 ఈ నెల మరి హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో మరి సదస్సు ఉంటుంది. కాబట్టి మహిళలంతా కూడా హాజరు కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఒక పక్క చూస్తుంటే మహిళల పైన అత్యాచారాలు కానివ్వండి, ఏవైనా మహిళల పైననే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వాలు అనేటివి పట్టించుకోకపోవడం శోచనీయము. మరి మేము చెప్తున్నాము, ఒక పక్క మనకు సీటింగ్లని పెట్టడం జరిగింది, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అవి పని చేయట్లేదు. మరి అభయ కేసులో మరి ఎన్నో అభయ అని కేసులు తేవడం జరుగుతుంది, కానీ అవి అసలు ఎక్కడ కూడా పూర్తి కావట్లేదు. మహిళా పోలీస్ స్టేషన్లు మండలానికి ఒకటి పెట్టాలని గతంలోనే చెప్పడం జరిగింది. అది రూపాయి పడితే 2 రూపాయల వడ్డీ పడుతుంది పాపం వాళ్ళకి. అది గ్రహిస్తలేదు ప్రభుత్వం. ఒక పక్క 10 లక్షలు మేము ఫ్రీ ఇస్తున్నామని చెప్పుకొని మరి మహిళల దగ్గర ఓట్లు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది